హాయ్ బ్రో, మీ పేరు? దిలీప్. ఇప్పుడు పుష్ప నుంచి, గేమ్ చేంజర్ నుంచి, దేవరా నుంచి 3 సాంగ్స్ వచ్చినాయి కదా, విన్నారా 3? 3 విన్నాము. మూడిట్లో రిపీట్ మోడ్ సాంగ్ అంటే ఏంటి? రిపీట్లో వినే సాంగ్ ఏది మీకు నచ్చింది బాగా? పుష్ప సాంగ్. పుష్ప సాంగ్. ఎందుకని? కొంచెం అది బీజిఎం కావచ్చు, అంటే అది గ్రేస్ ఆడొక, అంటే నాకు అల్లు అర్జున్ అంటే కొంచెం లైక్ అనమాట. అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు? ఫ్యాన్ అనేం కాదులే కానీ సాంగ్ నచ్చింది. సాంగ్ నచ్చింది. మరి మిగతా 2 సాంగ్స్? జరగండి కూడా ఓకే, పర్లేదు. అదొక వేరే జోనర్ అనమాట, ఇది ఒకటి. ఇది దేవరా వచ్చేసి నాకంత అలా ఏం అనిపించలేదు. జస్ట్ సాంగ్ కాపీలా అనిపించింది. కాపీ అనేం కాదు కానీ అది మ్యూజిక్ అనేది అంత అట్రాక్ట్ అవ్వాలి నాకు. ఎక్స్పెక్టేషన్స్. లిరిక్స్ అయితే బాగున్నాయి కానీ దేవరాలు అది సాంగ్ మ్యూజిక్ 2 కలిపేసరికి మొత్తం దబ్బేసింది. సో ఈ 3 సినిమాల మీద ఏ సినిమా మీద మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ వచ్చి నా గేమ్ చేంజర్ మీద అనుకుంటున్నాను. ఎందుకని? న్యూ కదా, ఆల్రెడీ పుష్ప మనం ఆల్రెడీ చూసేసాం, దాని సెకండ్ పార్ట్ కాబట్టి దాని మీద ఆ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆల్రెడీ చూసిందే కదా, దాని కంటిన్యూషనే ఉండిద్ది రూలింగ్ అనేది. ఇంకా దేవర్ అనేది కూడా న్యూ కాన్సెప్టే, టైం టేకింగ్ కదా, ఇంకా చాలా రోజులు అవుతుంది సినిమా. అది ఇంకా ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సింది. సో గేమ్ చేంజర్ మీద మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గేమ్ చేంజర్. సో ఓకే, ఫైనల్గా ఈ 3 సాంగ్స్లో ఒక్కొక్క సాంగ్కి 1/10, అంటే 1 to 10 ఎంత రేటింగ్ ఇస్తారు? పుష్పకి ఎంత ఇస్తారు? 1 నుంచి 10 వరకు రేటింగ్ ఇమ్మంటే. పుష్పక 8 ఇస్తానండి. జరగండి జరగండి అదొక సేమ్ 7 or 8. దేవరా సాంగ్ 10 out of 10 కదా. అవుట్ ఆఫ్ 10 దేవరా ఒక 6 ఇవ్వచ్చు. 6 to 7. థ్యాంక్ యూ. మీ పేరు? బాబ్జీ అన్న. పుష్ప, గేమ్ చేంజర్, దేవరా 3 సినిమాల నుంచి 3 సాంగ్స్ వచ్చినాయి. ఏమేమి విన్నావు? 2 విన్నా. గేమ్ చేంజర్ ఒకటి, పుష్ప ఒకటి. పుష్ప ఏది, ఆ రెండిట్లో ఏది బాగా నచ్చింది? గేమ్ చేంజర్ నచ్చింది. ఏ సాంగ్? అదే జరగండి. అది నచ్చిందా నీకు? పుష్ప సాంగ్ నచ్చలేదు? లేదన్న, నచ్చలేదా? అంతే నచ్చలే. సో ఈ 3 సినిమాల మీద ఏ సినిమా మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా చూడాలనుకుంటున్నావు ఫస్ట్ డే? ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి టాక్ ఉంది కదా అది పుష్ప అంటే కొద్దిగా ఎక్కువ ఏమంటారు. దేవరా సాంగ్ ఇంకా వినలేదా? ఎందుకని? వినలేను, ఇంకా వినాలి, వింటా. సో పుష్ప సినిమా సాంగ్ విన్నావు కదా, పుష్ప ఆ సాంగ్కి 1 నుంచి 10 లోపు ఎంత రేటింగ్ ఇస్తావు? 6 ఇస్తాను. 6. జరగండి రామ్ చరణ్ సాంగ్ అది 8 ఇస్తాను. 8 ఇస్తావా? అది బాగా నచ్చిందా? బాగా నచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. పుష్ప, గేమ్ చేంజర్, దేవరా 3 సినిమాల నుంచి 3 పాటలు వచ్చినాయి కదా, 3 పాటలు విన్నావా? విన్నా అన్న. ఏ సాంగ్ నీకు బాగా నచ్చింది? నాకైతే 3 బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ చూసుకుంటే మాత్రం పుష్ప. ఎందు గురించి అంటే అది ఫస్ట్ డౌన్ అయింది, తర్వాత బాగా లేచింది. ఉన్న సాంగ్స్ ఏంటంటే ముందు హైప్ వచ్చినాయి కానీ దీంతో అంత అలా అవ్వలేదు అన్నది నా ఆలోచన. ఎందుకు నచ్చింది పుష్ప సాంగ్ అంతగా? పుష్ప అంటే చూసాం కదన్న, పుష్ప అని చాలా మంది బాగా ట్రోల్ చేశారు. కానీ అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అవ్వచ్చు, అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక బ్రాండ్గా మారిపోయింది పుష్ప అన్నది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి పుష్ప 2 మీద? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు మూవీ? పక్కా ఇండియన్ బాక్స్ ఆఫీస్ పక్క బద్దలేసిపోద్ది అన్న. అల్లు అర్జున్ గారు ఇప్పటికి ఒక రేంజ్ కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే పక్క ఎక్కేస్తారు. సో 3 సాంగ్స్కి అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇవ్వు. పుష్ప సాంగ్కి ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 10? 9.9 ఇవ్వచ్చు అన్న. గేమ్ చేంజర్లో జరగండి సాంగ్ ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 10? దానికి ఒక 9.8 అన్న. దేవరా సాంగ్ కూడా నిన్న రిలీజ్ అయింది కదా ఎన్టీఆర్ బర్త్డేకి, ఫియర్ 9 అన్న. దాన్ని ఇంకా అడగవసరం లేదు, ఒక రేంజ్లో ఉంది. అది అంతా రక్త సముద్రమే. మొత్తం 3 సినిమాలు ఏం లేవన్న, 3 సూపర్. ప్రతి ఒక్కరు పక్క వాచ్ చేయాలి. టాప్ 1, 2, 3 ఫస్ట్ అయితే దేవరకి ఇస్తానన్న నేను. సినిమా వేలో చూసుకుంటే సాంగ్ వరకు టాప్ 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి? 1 అయితే పుష్ప, సెకండ్ అయితే రామ్ చరణ్ గారు, థర్డ్ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. మీ పేరు? చైతన్య బ్రో. ఇప్పుడు గేమ్ చేంజర్, పుష్ప, దేవరా 3 పెద్ద సినిమాలు. 3 సినిమాల నుంచి 3 సాంగ్స్ వచ్చినాయి, విన్నారా? విన్నాం బ్రో. ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? అంటే దేవరా సాంగ్ అయితే నాకు అనిపించలేదు కానీ పుష్ప సాంగ్ అయితే బాగుంది. పుష్ప సాంగ్ అయితే నచ్చిందా? మరి గేమ్ చేంజర్, జరగండి అది బాగుంది బ్రో. అది బాగుందా? అంటే 3 మీకు ఎక్కువ బాగా నచ్చింది ఏంటి? పుష్ప సాంగ్ బాగా నచ్చిందా? ఎందుకు బాగా నచ్చింది? ఎందుకంటే బేసిక్ అల్లు అర్జున్ అంటే మినిమం ఉంటుంది. సో సాంగ్ ఇంకా బాగుంది.
సో అందుకని నాకు అల్లు అర్జున్ బేసిక్గా అల్లు అర్జున్ ఫ్యాన్ నేను. సో అందుకని వచ్చిన ఫ్యాన్ కాబట్టి అలా అని ఏం కాదు, అంటే నాకు కొంచెం అది బాగా పుష్ప 2 తర్వాత మిగతా 2 సాంగ్స్ ఏది బాగా నచ్చింది? అంటే బాగానే ఉన్నాయి బ్రో అన్ని. ఎక్కువైతే మీకు పుష్ప మ్మ్. సాంగ్ నచ్చింది. యా అవుట్ ఆఫ్ 10 ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అంటే రేటింగ్ ఎంత ఇస్తారు దేనికి? song కి? పుష్ప 3 సాంగుల్లో పుష్పకి ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? పుష్పకి అవుట్ ఆఫ్ 8. 8. గేమ్ చేంజర్ అవుట్ ఆఫ్ 10 జరగండి సాంగ్ దానికి అంతే బ్రో 8. 8. మరి దేవరాకి? దేవరాకి అంటే 7.5. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో.